బాగా సఫర్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు తగ్గట్లేదు. ఉదయం లేవగానే మార్నింగ్ నుంచి అసలు తిరిగిపోతున్నాను అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. జాబ్ చేసుకునేదాన్ని కూడా బంద్ చేశాను కంప్లీట్గా. ఇట్లా లైట్స్ ఎవరైనా వచ్చి చిన్నపిల్లలు వచ్చి మాట్లాడినా కూడా చాలా సఫర్ అవ్వడం. తర్వాత అసలు దీనికి మార్గం వెతుకుతుంటే కాదరవల్లి గారు చాలా సంవత్సరం చూస్తున్నారు, 2-3 years నుంచి. కానీ ఏం చెప్తారు, సిరిధాన్యాలు ఏంటి, నా వల్ల కావట్లేదు. వాటిని చూడటానికి కూడా స్మెల్ కూడా భరించలేకపోతున్నాను. సరే అని చెప్పేసి నువ్వులు అని చెప్పారు సారు. ఆ నువ్వులు 21 days మార్నింగ్ లేవగానే ట్రై చేశాను. ఫస్ట్ తగ్గింది, కానీ టీ కాఫీ బంద్ చేయలేకపోవడం వల్ల ఎడిక్ట్ అయ్యాను బాగా టీకి. అసలు అది తాగకపోతే ముందు పడిపోయేదాన్ని. అసలు ఎందుకు తగ్గట్లేదు, తన ప్రాబ్లమా నా ప్రాబ్లమా అని ఇంకో 21 days మార్చేసాను. టీ తాగడం బంద్ చేశాను. ఒక 2-3 days అసలు లేవలేదు. అయినా ట్రై చేశాను సార్ మీద నమ్మకంతో, వాళ్ళ పాప నమ్మకంతో. నువ్వులు తిన్నాను మ్యాక్సిమం. ఇవాళ లేదు, నేను ఇవాళ హ్యాపీగా ఉన్నాను. తర్వాత మా సార్ అక్కడ ఉన్నారు, ఆయనకు కూడా ఎక్సిమా వచ్చింది, కాళ్ళ నిండా చేతుల నిండా. కూరలు తినమన్నారు సారు. కషాయాలు, కలబంద కషాయం, పుదీనా కషాయం అవి తాగమన్నారు. ఫస్ట్ ప్రాబ్లం అయింది మా సార్కి. ఇప్పుడు ఆయన స్టిల్ ఇక్కడే ఉన్నారు. 20 days నుంచి కంటిన్యూగా ఇవే తింటున్నారు. అందరూ తగ్గినావు అంటున్నారు. ఇప్పుడు తగ్గాడు, చాలా తగ్గాడు. అందుకోసం శంషాబాద్ నుంచి వచ్చాను. స్పెషల్లీ థ్యాంక్స్, నాకు మైగ్రేన్ పోయింది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు లలిత రత్న. నేను మియాపూర్ నుంచి వచ్చానండి. నాకు సార్ వీడియోలు నేను ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తున్నాను. రోజు కొంతసేపు చూస్తుంటాను. కొంచెం అర్థమంతా మొదట్లో లేదు, తర్వాత చూసే కొద్ది ఇంట్రెస్ట్ వచ్చి అదంతా ఒక రకంగా ఎడిక్ట్ అయిపోయింది. ఫస్ట్ వీడియో చూడడం, నైట్ పడుకునే ముందు రోజు ఒక 1 hour వీడియో చూసి పడుకుంటే అవే మైండ్లో అలా లింగర్ అవుతూ ఏవో వినిపిస్తుంటాయి. మధ్యలో మెలకు వచ్చినప్పుడు అండుకొరలు కొరలు ఇవే పేర్లు వస్తాయి అనమాట. చూస్తున్నాను. నేను కొంచెం తినడం కొంచెం మొదలుపెట్టాను. లాస్ట్ ఇయర్ నవంబర్లో కొంచెం తింటున్నా, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను వాటి మీద ఇంకా డిపెండ్ అవ్వలేదు. యాక్చువల్లీ నేను కొంచెం కషాయాలు కూడా నాకు మొదటి నుంచి కూడా కొంచెం అలవాటు. ఆకుకూరలు ఏం కనిపిస్తుంది పచ్చడి చేయడం లాంటి చేస్తుంటా. నేను రోజు కొత్తిమీర కషాయం పొద్దున్న. నాకు కాఫీ టీలు అంతగా ఎడిక్ట్ అయిపోలేదు, ఇష్టం తాగుతాను, కానీ మానేసి ఉండలేనేమో అనే భయం నాకు ఎప్పుడూ లేదు. నేను మానేయాలని కూడా మానేయగలను. ముందు ఆయన చెప్పారు కదా, కానుగాకు తాగితే ఎలాంటి ఎడిక్షన్స్ అయినా అన్నీ పోతాయని చెప్పారు. అందుకే మొదట కానుగాకే మొదలెట్టాను. ఒక 4-5 days కానుగాకు అలా తాగాను. తర్వాత కొత్తిమీర మనకి ఇష్టమైన అది వెజిటబుల్, మనకి లీఫీ వెజిటబుల్ కదా, సో కొత్తిమీర కషాయం రోజు తాగుతాను. పాపం మా పిల్లలు కూడా ముందు కాదన్నారు, కానీ వాళ్ళకు కూడా కొంచెం నెమ్మదిగా అలవాటు చేసేసాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు ఇవన్నీ ఒక 3 రోజులు ఇలా దొరికితే అలా కంటిన్యూస్గా వారం అయితే తాగలేకపోతున్నాను. 3 days అయితే తాగుతాను. మధ్యాహ్నం పూట కూడా జనరల్గా అదే తాగుతాను. ఎప్పుడైనా మరీ తాగాలనిపిస్తే వారంలో ఒక రోజు ఎప్పుడైనా కాఫీ, చీట్ డేలో ఒక రోజు కాఫీ తాగుతూ ఉంటాను. ఎప్పుడైనా అంటే కొంచెం అప్పుడప్పుడు ఏ సండే రోజు తాగాలనిపిస్తే తాగుతాను. బేసిక్ ఏమైందంటే పాలు మానేస్తే పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి తగ్గుతాయని డాక్టర్ గారు చెప్పింది నేను చాలా విన్నాను. నేను మా అమ్మాయితో కూడా చెప్పి దానికి 2-3 వీడియోలు పంపించిన తర్వాత తనకి కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అది ఉండి ప్రాబ్లం ఉంది. అది ఒక 1.5 month మానేసింది. సరిగ్గా 27 days అయితే ఇప్పుడు పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. మేము వెజిటేరియన్స్ బేసిక్గా. సో పాలు మానేసింది. నేను కూడా తన కోసం నేను కూడా కాఫీ తాగడం మానేశాను, కానీ పెరుగు మాత్రం తోడుపెట్టి పెరుగు వీటిలో వాడుతున్నాను. అందుకని అది మాకు ఫస్ట్ మా పాపకి అది కొంచెం నమ్మకం వచ్చింది. రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం ఏదో ఒక వెరైటీ, అరికలో అండుకొరలో ఏదో ఒకటి కొంచెం సామాన్లు కానీ ఏదో ఒక వెరైటీ కొంచెం వండి ఇస్తున్నాను, పెడుతున్నాను. కానీ ఇన్నాళ్ళు రైస్ అలవాటు అయిన మీద అది తినలేక కొంచెమే తింటున్నాం. తిన్న 1 hour 2 hours నాకు ఆకలి వేసేస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి తినాల్సి వస్తుంది. అది కొంచెం అది ఎలాగా దాన్ని చేయాలో ఇంకొకటి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫోన్ నెంబర్ 8096744444. థ్యాంక్ యూ సార్. మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా అన్నీ పోతాయంటారు ఏంటి సార్ ఇవి తింటే అని నాకు డైజెస్ట్ కాలేదు సార్ చెప్పినవి. సో అవి కానీ నేను అన్నం తింటున్నప్పుడే నాకు కొంచెం అనీజీగా అయ్యేది అన్నది నాకు తెలిసేది. తింటుండగానే మరి ఆల్టర్నేటివ్గా వీట్ కూడా తినొద్దు అని అన్నప్పుడు మరి ఇవైతే ఉన్నాయని చెప్పేసి ఇవి తెచ్చుకొని తినడం మొదలు పెట్టినాను. ఇందాక తను చెప్పినట్టు 6.2 అన్నట్టుగా ఇది కంటిన్యూస్ 2 years వాడిన తర్వాత తను సార్ చెప్పిన కంప్లైన్స్ కంప్లీట్గా చేస్తే ఎన్ని టెస్ట్ రిపోర్ట్స్ ఉంటాయో, 100 ఉంటాయో 1000 ఉంటాయో టెస్ట్, అవన్నీ నార్మల్ వస్తాయి అని నాకు కాన్ఫిడెన్స్. మా ఫాదర్ 40 years నుండి టెనార్మిన్ 50 mg నుండి 25 mg 40 years నుండి వాడుతున్నారు. నేను తింటుంటే నా అంత కంప్లైంట్స్ చేయకపోయినా కానీ ఆయన బీపీ టాబ్లెట్స్ నుండి కంప్లీట్గా బయటకు వచ్చేస్తున్నారు.
ఎప్పుడు కూడా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా నార్మల్ అయిపోయింది. కంప్లీట్ కంప్లైంట్స్ లేకుండానే, అంటే కొంచెం రైస్ తిన్నా కానీ అది వచ్చింది. అంటే వాళ్ళ పుట్టుబడి కొంచెం స్ట్రాంగ్ ఉందేమో, వాళ్ళకి అట్లా వర్కౌట్ అయింది. బట్ నేనైతే టెస్ట్లు ఏం చేయించుకోలేదు సార్ అన్నట్టు. ఫైనల్గా నీకు ఎట్లా అనిపిస్తుందో అది ఇంపార్టెంట్ అన్నట్టుగా చూస్తే డాడీ బీపీ మెడికేషన్ పక్కకు జరిగిపోయినారు. టెనార్మిన్ అది థైరోనార్మ్ కూడా లేదు. డాడీ కూడా ప్రాపర్గా కరెక్ట్గా అయిపోయింది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్రదర్ డాటర్ ఎప్పుడు కంప్లైంట్ చేసేది ప్రీమెన్స్ట్రల్ పెయిన్స్ అని. ఇది తింటే మాత్రం నార్మల్గానే ఉంటాయి. మిల్క్ అవన్నీ కంప్లైంట్స్ మాత్రం ఇంపార్టెంట్. సామెత ఉంది సార్, పడపడికి పాగలుగొను నకలు మారికి నవబ్బను అని. అంటే అదంతా చదువుకొని చూస్తే, అన్నీ చదువుకొని వెరిఫై చేసుకొని చేస్తాను అని అంటే ఫైనల్గా మీరు చేరేది ఇదే. ఆర్ గుడ్డిగా సార్ చెప్పింది నమ్మినా కానీ ఫాలో అయినా కానీ రిజల్ట్ మాత్రం అదే వస్తుంది. నా నంబర్ 9848050189. నా పేరు శివరాజ్ అండి. సంగారెడ్డి నుంచి వచ్చాను. ఇక్కడికి ఒక 55 కిలోమీటర్లు. ఒక 2 years బ్యాక్ వరకు నేను హెల్దీగా ఉన్నాను. 2 సంవత్సరాల నాడు మేము మామిడి తోట అది పెడితే బాగా ఎండలో తిరిగిన దానికి అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ వచ్చాయి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మందులు ఇచ్చాడు. కొద్దిగా తగ్గుముఖం పట్టే ముందు ఈ మందు ఇంకా బాగా పనిచేస్తుందని ఇచ్చాడు. ఆయన నా ఫ్రెండే, ఆయనని నేను బ్లేమ్ చేయడం కాదు. ఇస్తే అప్పటి నుంచి మెల్లగా స్టార్ట్ అయ్యింది. అన్ని తెల్లగా మంచిగా ఎక్కడ దొరుకుతుంది, అక్కడ దురద ఉండదు, ఏమీ ఉండదు. ఎండలో తిరిగితే మాత్రం దీంట్లో ఒక్కొక్క భాగం ఎండలో తిరిగాను అనుకోండి, ఇక్కడ ఈ పక్క నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో కొద్దిగా మండినట్టు అనిపిస్తుంది. అయిన తర్వాత అదృష్టవశాత్తు ఇలాంటి వాళ్ళని దేవుడు పంపిస్తాడు. వీళ్ళు ఏమనుకుంటాం, మేము అమ్మ నాన్నకి పుట్టామనుకుంటారు కానీ కాదు, దేవుడే పంపిస్తాడు. వాళ్ళు ఒకసారి సార్ చెప్పినట్టుగా ఈ అరికెలు, సామలు, ఊరలు, కూరలు, అండుకూరలు వీటిని తినడం స్టార్ట్ చేస్తాను. ఎట్లాగా ఇంట్లో ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఒక శారడ్, సార్ ఎన్నోసార్లు చెప్తాడు, ఒక శారడ్ చాలయ్యా. దీన్ని శారడ్ అంటాం మనం తెలుగులో. ఉదయం పూట ఒక పూట తింటాను, మధ్యాహ్నం ఆకలి వేయదు, సాయంత్రం పూట తింటాను. మామూలు నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. నాకు ఒక్కటి అనిపించిందండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నాకు తినడానికి నాకు 68 ఏళ్ళు పట్టింది.